నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనకి ఏదైనా జాతకంలో దోషం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోండి, లేకపోతే జంట సర్పాలకి పూజ చేయండి అని ఈ విధంగా చెప్తూ ఉంటారండి. అసలు జంట సర్పాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏంటండి? పురాణాల్లో కథలు ఉత్తినే చెప్పలేదు. జరిగింది ఏమిటంటే, పరమశివుడు అమ్మవారు కూడా చాలా కాలం ఆనందంగా విహరిస్తున్నారు. సంతానం కలగలేదు. దేవతలకందరికీ నాయకుడిగా ఒక సంతు కావాలి. వాళ్ళ కోసం దేవతలు చూస్తున్నారు. ఇన్నేళ్ళు గడిచినా సంతానం లేదు. భయపడి దేవతలంతా అనుకున్నారు, ఆలస్యంగా సంతు కలిగినట్టయితే ఆ కుర్రవాడు పొగరికి ఇబ్బంది పెడతాడు సమాజాన్ని. పరమశివ, నువ్వు దయచేసి నీ రేతస్సుని మాత్రం అమ్మవారి వదిలిపెట్టద్దు అన్నారు వీర్యాన్ని. అందుకని పొరపాటుని అది కాస్త జారిపడి ఏమైంది, గంగ, అగ్ని ఇలా వచ్చి అక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు. అప్పుడు పార్వతి శాపం పెట్టింది. ఏమన్నా తెలుసురా, నాకు సంతానం లేకుండా చేసేది కనుక దేవతలారా మీకు మీ భార్య ఎందు సంతానం కలగదు. అందుకనే దేవతలు ఒకడు చెట్టుకేసి చూశాడు, పిల్లాడు పుట్టాడు. ఒకడు కుంతీదేవికేసి చూశాడు, కర్ణుడు పుట్టాడు, ధర్మరాజు పుట్టాడు. ఇలా ఇలా ఉంటుంది వాళ్ళ స్థితి అంతా. అలాంటి మరి అయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు కృత్తికల చేత పెంచబడినవాడు. ఆయనకి పాము రూపం ఎందుకు వచ్చింది అంటే, బ్రహ్మగారు పట్టాభిషేకం చేశాడు ఆయనకి, సైన్యాధ్యక్ష పట్టాభిషేకం. అక్కడ ఒక మాట అన్నాడు. బ్రహ్మగారు సృష్టి చేసే ముందు చక్కగా ఏదో నారదుని వీళ్ళందరూ సృష్టించాడు, అంతా బాగానే ఉంది. ప్రజల్ని సృష్టిద్దామని కూర్చున్నాడు. కానీ ఆ తపస్సులో ఏదో తేడా వచ్చింది. సృష్టి జరిగింది కానీ సర్పాన సృజత, సర్పాలు పుట్టాయండి. అవి పారిపోతున్నాయి, సంతానం పెరుగుదే అనుకుని అప్పుడు సరే మిగిలిన వాడిని సృష్టించాడు. జంతువు అది విష్ణు పురాణంలో ఉంది. అందుకని ఈయన నాయన సృష్టిలో మొట్టమొదటిది సుబ్రహ్మణ్యుడి విను, బ్రహ్మచేత బాగుగా సృష్టించబడిన వాడిని, ఆ రూపం నీకుండుగాక అంటూ వరవిచ్చాడు స్వామి. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే సంతానం కలుగుతుంది. అంతే చెప్పాడు కదా. అక్కడ కుజుడు అంటే భూమండలానికి పుట్టినవాడు, కుజ, అది మళ్ళీ అదంతా ఉంటుంది వేరే కదా. అందుకని సుబ్రహ్మణ్యుడిని నాగదేవత రూపంలో ఆరాధిస్తారు. అంతేకాదు ఈ నాగములన్నీ ఎక్కడ పడితే తిరుగు ప్రాణం తీసేస్తున్నాయి. అప్పుడు వీళ్ళంతా వెళ్ళారు ప్రజలు. అప్పుడు నాగదేవతని చెప్పాడు, మీరు కొండలలో ఉండండి, గుహలలో ఉండండి, పొదల్లో ఉండండి, మానవ సంచారం దగ్గర చోటు మాత్రం ఉండకండి దయచేసి, వాళ్ళు మీకు రక్షణ చేస్తాడు. అదే సుబ్రహ్మణ్యేశ్వర వచ్చినాడు మనం ప్రత్యేకంగా పూజ చేస్తే దానికోసం వచ్చింది. ఇది మనకి పురాణంలో ఉంది, ప్రత్యేకించి మార్కండేయ పురాణంలో బాగా చెప్పారు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. ఇది చాలామందికి తెలియని ఒక రహస్యం చెప్తారు. మనకి 3 మతాలు ఉన్నాయి. ఏమిటి? ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత. ఈ మూడింటికి సుబ్రహ్మణ్యుడే ఆధారం. ఎలాగో తెలుసిన, కళ్ళు చెవులు ఒకటే ఆయనకి, కళ్ళు చెవులు ఒకటే, అద్వైతం, తేడా లేదు. నాలిక ఒకటిగా ఉండి రెండుగా చీలి ఉంటుంది, అది ఒక నాలిక 2 నాలికల ద్వైతం అది. కానీ ఈయన శరీరం వదిలిపెడతారు, కుపుసం విడిచి మళ్ళీ వస్తుంది. అంటే విశిష్ట అద్వైతం, కలసి ఉన్నదే కానీ విడిగా కూడా ఉంటుంది. ఇలాగా అంటే చమత్కారం, వేదాంతంలో చమత్కారం ఇది. అందుకని అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడంలో ఇది విశేషము. అప్పుడు ఆరాధన చేసేటప్పుడు అంతా కూడా ఒక పడగతో చేసిస్తున్నారు. కానీ పద్ధతి కాదు, 2 పడగలు ఉండాలి. జంట నాగ ప్రతిమ చేసి దానివల్ల ఏమిటి, నాగదోషాలు పోతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, దోషం ఉన్నట్టయితే. ఇది ఈ మధ్యకాలంలో రోడ్డు పక్కన పుస్తకాలు చదివి డిగ్రీలు ఎంఏలు తెచ్చుకుని మేము జ్యోతిష్కులం అనేవాళ్ళు చాలా ఎక్కువైపోయి అర్థాలు తెలియకుండా చెప్పేస్తున్నారు పాపం. కానీ మేము ఎలాంటి వాళ్ళని చూసామో తెలుసునా, నడచి వస్తుంటే ఆ మనిషిని చూచి
నక్షత్రము డేటు ఇవన్నీ చెప్పగలిగిన పెద్దల్ని చూసాం మేము. కనీసం ఒక 20 మందిని. నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి అన్ని చోట్ల. మరి వాళ్ళు ఎక్కడ అలాంటి వాడు ఎక్కడ ఆగలుగుతాండి వీళ్ళు? అలాంటి వాడు సర్టిఫికేట్ ఏదో అయిందండి ఆ కూర్చోండి కాదమ్మా. ఇది విశేషం. అంచేత సుబ్రహ్మణ్య ఆరాధన లోపల పాముని ఆరాధించడంలో అంతరార్థం ఇది. అందుకనే బసవరాజు అప్పారావు గారు వెంకటరావు పాట రాశారు, పుట్టలోని నాగన్న పైకి రావయ్యా. ఇటు అద్భుతమైన కీర్తనలు అది. మా పిల్లలు తిరుగుతుంటారయ్యా, పశువులు కోప్పడికయ్యా, వచ్చి పుట్టలో పాలు పోస్తాం మేము. అది రేడియోలో వచ్చేది, కళ్ళ నీళ్ళు వచ్చేవి ఆ పాటకి. అలాగే అలాగే పాములు ఎప్పుడు కూడా మనుష్య సంచారంలో తోటికి రావు. పాము కదలికని బట్టి నగరం ఎలా నిర్మించాలి, ఎక్కడ పాఠశాలలు, ఎక్కడ వైద్యశాల, ఇది కూడా చెప్తారు. అది వాస్తులో ఉంది. అది ఎంతకీ సుబ్రహ్మణ్య ఆరాధనలో ప్రత్యేకత అదనమాట. అయ్యా నిన్నేం చేసుకోలేవండి, హాయిగా చిన్న ప్రతిభ పెట్టుకోండి. ప్రతిమ అనేది మన ఇంట్లో పెట్టి చిన్న ప్రతిభ ప్రాణప్రతిష్ఠ చేయకండి, హాయిగా పెట్టుకుని చక్కగా నాగ ప్రతిమ ఫలానా కార్యక్రమం కోసం ఉన్నట్టయితే మాత్రం వదిలిపెట్టాలి. అక్కల రోజు పసుపు కుంకుమ గంధం వేసి ఓ పుష్పం వేసి ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ, ఒక చిన్న అమ్మగారి పేరు అయ్యగారి పేరు కలిపి చెప్పాం, అయిపోయింది. మన నైవేద్యం పెట్టాలి, చాలా ఉన్నాయి, అంత అక్కర్లేదమ్మా. ఇంత చలివిడి కానీ చిమ్మిలి కానీ లేదు, ఒక చిన్న గ్లాసులో పాలు పోసి వీలైతే పచ్చి దాంట్లో తేనె చుక్క వేయండి, నైవేద్యం పెట్టండి. హాయిగా అన్ని రకాల దోషాలు పోతాయి. మన ఇంట్లో పిల్లలకి క్షేమం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహము జరుగుతుంది. అదనమాట. వివాహం కోసమే అన్నట్టయితే ఈ పూజ అయ్యి వివాహం తర్వాత ఇది ప్రతిమ దేవాలయంలో కుండీలో వేసేయాలి. అది బంగారంతో చేయాలి నియమం లేదమ్మా, వెండి కానీ రాగి కానీ. దొరకలేదండి, మట్టి ప్రతిమ పెట్టుకోండి. కార్యక్రమం అయిన తర్వాత ఏ చెరువులోనో ప్రవాహంలో వదిలేయండి. ఇంత విశేషం మనకి స్కాందము, పద్మ, శివపురాణం, లింగ పురాణం చెప్పాయమ్మా. అది విశేషం. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి.